ఎవరైనా సినిమాలు హిట్ కొట్టాలనే చేస్తారు. దానికి మినిమం హిట్ గ్యారెంటీ ఉన్న కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కాంబినేషన్ సెట్ అయితే ఆడియన్స్ కి ఆ కాంబో మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. వరుణ్ తేజ్ కి వరుసగా 5-6 సినిమాలు ఫ్లాప్. 2018లో సోలో హీరోగా చేసిన గద్దలకొండ గణేష్ తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు వరుణ్. ఈ గ్యాప్ లో F2 చేసిన, అందులో వెంకటేష్ కూడా హీరో. అయినా 4 ఏళ్ల నుంచి వరుణ్ తేజ్ కి సక్సెస్ లేదు. గని, ఆపరేషన్ వాలంటైన్, మట్కా ఇలా వరుసగా ఏ సినిమా చేసినా డిజాస్టర్ అయింది. ఇలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న వరుణ్ తేజ్ తనలాగే ఫ్లాప్ లో ఉన్న మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నారు. మరో ఫ్లాప్ కాంబినేషన్ వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీది. కెరియర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసిన మేర్లపాక గాంధీ 2 ఏళ్ల క్రితం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే సినిమా చేసి జనాల్ని ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ తో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా కొరియన్ కనకరాజు సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాతో ఫ్లాప్ కాంబినేషన్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫలక్నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్ ఆ రేంజ్ హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. రకరకాల జానర్స్ చేస్తున్న ఈ హీరో కొత్త డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఆ సక్సెస్ ని రిపీట్ చేయలేక 4-5 ఏళ్ల నుంచి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికే చేసిన ధమ్కి, లైలా లాంటి సినిమాలు అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈసారి అనుదీప్ తో ఫంకీ సినిమా చేస్తున్నారు. అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే అదే క్రేజ్ తో తమిళ్లో శివకార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశారు. అక్కడ జాతిరత్నాలు క్రేజ్ వర్కౌట్ కాక సినిమా అంతగా ఆడలేదు. ఇక తెలుగులో అయితే అసలు అడ్రస్ కూడా లేదు. అలా ఫ్లాప్ లో ఉన్న అనుదీప్ తో విశ్వక్ సేన్ ఫంకీ చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా హిట్ కాంబినేషన్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. శర్వానంద్ ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకునేవారు. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఈ మధ్య హిట్ ట్రాక్ తప్పారు. 4-5 ఏళ్ల నుంచి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనమే రిలీజ్ అయినా అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే ఈసారి మాత్రం వరుసగా 3 సినిమాల్ని లైన్ లో పెట్టారు. ఆ సినిమాల డైరెక్టర్లేం బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్లు కాదు. ప్రస్తుతం శర్వానంద్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. అభిలాష్ రెడ్డి అంతకుముందు సుధీర్ బాబుతో మా నాన్న హీరో సినిమా చేశారు. అయితే ఆ సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. సో ఆడియన్స్ కి కూడా అంతగా రీచ్ కాలేదు. మరి ఈ ఫ్లాప్ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో? శర్వానంద్ చేస్తున్న మరో సినిమా భోగి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండాల్సిన సినిమా. అయితే షూట్ డిలేతో పాటు సంక్రాంతికి ఆల్రెడీ పెద్ద హీరోలు లైన్ లో ఉండడంతో సంక్రాంతి నుంచి విత్డ్రా అయ్యారు శర్వ. ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీని డైరెక్ట్ చేస్తోంది సంపత్ నంది. సంపత్ నంది కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ టైం గోపీచంద్ తో సిటీమార్ సినిమా చేసి పర్వాలేదు అనిపించారు. మరి ఈసారి శర్వాతో హిట్ కొడతారో లేదో అని చూస్తున్నారు ఆడియన్స్.